నిన్ను వదిలివేస్తాం. మీ నాయకుడు సుభాష్ చంద్రబోస్ ఎక్కడ ఉన్నాడో చెబితే అన్నాడు. అవును, నేతాజీ బతికే ఉన్నాడు. నీ గుండెల నుండే బయటకు తీస్తాం అని లోహకారుడికి సైగ చేసి నా పవిటను లాగివేసి నా జాకెట్ను చింపాడు. కుడి చన్ను కత్తిరించడానికి ప్రయత్నించాడు. జైలర్ నా గొంతును నొక్కుతూ ఇంకోసారి నోరు మెదిపావంటే 2 చన్నులు కత్తిరించేస్తాడు. తను పడిన బాధలను రాసుకుంది. ఇలాంటి సంఘటనలు చదువుతుంటే గుండె బరువుతో నిండిపోతుంది. కళ్ళలో నుండి నీళ్లు ధారకడతాయి. భరతమాత దాస్య శృంఖలాలను పెంచడం కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన వారిలో కొందరు అదృశ్యమైతే, కొందరు స్వాతంత్ర్యానంతరం రోడ్లపైన పూలమ్ముకుని జీవితం గడిపారు. మరికొందరు ఎర్రకోట దగ్గర అడుక్కుంటూ ప్రాణాలు వదిలారు. జీవితమంతా పోరాటం, ఉత్తేజంతో కూడిన జీవితం. ఇటువంటి విప్లవ వీరుల్లో ఒకరు మీరా ఆర్య. మీరా ఆర్య ఒక గూఢచారి, సాహసవంతురాలు, స్వాభిమాని. అటువంటి త్యాగమూర్తుల పేర్లు ఈనాటికే అజ్ఞాతంగానే ఉండిపోయాయి.